స్ట్రక్చరల్ బ్యాలెన్స్ కోసం మొదలు పెడదాం. 2 చేతులు తలకి పైన, పూర్తి గాఢమైన శ్వాస. తాడాసనం. సూక్ష్మ అభ్యాసం. యోగిక్ జాగింగ్, సూర్య నమస్కారం, సిద్ధాసనం, రన్నింగ్. చాలా రకాలైన స్కిల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నేర్పించే అభ్యాసాలు, ప్రతి అభ్యాసం 5, 10 నుంచి 50 సార్లు వరకు చేయొచ్చు. కొంతమందికి కాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, ఫుడ్లో ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళు 50, 100 సార్లు చేయొచ్చు. రోగాలకు వందల కొద్దీ కారణాలు ఉంటాయి. అందులో ఒక 10 ముఖ్యమైన కారణాలు యోగా తక్కువగా చేయడం, లేదంటే అసలు యోగా చేయకపోవడం. అది ఒక పెద్ద కారణం. లెస్ ఆక్సిజన్ సప్లై, ఇది కూడా ఒక పెద్ద కారణం. పైకి లేచినప్పుడు శరీర భారం అంతా పంజా మీదే ఉంటుంది. తర్వాత ఒకే స్థితిలో 10 సెకండ్లు ఉండి 1-2 సెకండ్లు నిలిపి ఉంచొచ్చు. టోటల్గా ఒక అభ్యాసంలో 1-2 నిమిషాలు మొదలుపెట్టి 10 నిమిషాల వరకు చేయొచ్చు. తాడాసనం చేయండి. స్ట్రక్చరల్ బ్యాలెన్స్ కోసం చేయండి. నేనేం చెబుతున్నాను అంటే, యోగా తక్కువగా చేయడం లేకపోతే చేయకుండా ఉండడం రోగాలకు అతిపెద్ద కారణం. లెస్ ఫిజికల్ యాక్టివిటీస్. లెస్ ఆక్సిజన్ సప్లై, స్ట్రెస్, ఎన్సైటీస్, ప్రజ్ఞా అపరాధ్, ప్రతి స్మృతి. మనకు ఇందులో భ్రాంతి ఏర్పడచ్చు. धीधृति स्मृति भ्रष्टा कर्म यत् कुरुते अशुभम प्रज्ञापराधम तम विद्यात् सर्व दोष प्रकोपणम सर्वरोग सर्व दुःख प्रकोपणम. ఓపిగ్గా చెయ్యండి. ప్రజ్ఞా అపరాధ్, స్ట్రెస్ ఇన్సైట్, అన్హెల్తీ లైఫ్ స్టైల్, అన్హెల్తీ థాట్స్, అన్హెల్తీ ఈటింగ్స్, అన్హెల్తీ ఎమోషనల్ థాట్స్, తప్పైన పద్ధతిలో లేవడం, కూర్చోవడం, తప్పుడు అలవాట్లు. తాడాసనం చేయండి. తాడాసనం. ఇందులో 2 విధాలుగా ఉంటుంది ఈ అభ్యాసం. త్రికోణాసనం. ఒకటి జనరల్గా చేయిస్తాం. ఈ విధంగా పంజా ఇలా స్ట్రైట్గా పెడతాం. తర్వాత కాలు ఓపెన్ చేస్తాం. ఈ చెయ్యి కింద, ఇంకో చెయ్యి పైన, భుజానికి పైన చేతిని ఎత్తాలి. తర్వాత ఈ విధంగా పంజా దగ్గర ఉండాలి. 2 చేతులు ఆపోజిట్గా. తర్వాత పైకి చూస్తూ ఉండాలి. త్రికోణాసనం. ఇదే విధంగా కొంచెం సేపు ఆపి ఉంచండి. తప్పుడు అలవాట్లు, అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఈటింగ్, ఇది వ్యాధుల యొక్క అతిపెద్ద కారణం. వ్యాధులు, జెనెటిక్స్. ఇప్పుడు పంజాని ఈ సైడ్లో పెట్టాలి. 2 చేతులు ఇలా ముందుకి భుజానికి పైన ఎత్తండి. చేతిని చూసే విధంగా ఉండాలి. మళ్ళీ దీని ఇంకో విధం ఇప్పుడు మీకు ఈజీగా చెబుతాను. ఇది కూడా స్ట్రక్చరల్ బ్యాలెన్స్కి చాలా మంచిది. వ్యాధులకు ముఖ్యమైన కారణం జెనెటిక్ డిసీజెస్.
బ్యాక్టీరియల్ వైరల్ డిసీజెస్, ఫంగస్ డిసీజెస్. వ్యాధుల్ని ఈ రకంగా 2 విధాలుగా విభజించాలి. ఒక చెయ్యి పైకెత్తండి, చెవులకు అతుక్కునే విధంగా, ఇంకో చెయ్యి కింద. కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డిసీజెస్ కాంప్లికేషన్. మందులు ఇంకో సైడ్ ఎఫెక్ట్స్. బ్యాడ్ ఎన్విరాన్మెంట్, అందువల్ల కూడా వ్యాధులు వస్తాయి. పొల్యూషన్, అడల్ట్రేషన్, రేడియేషన్ వల్ల వ్యాధులు వస్తాయి. స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్కి మీకు యోగాభ్యాసాన్ని నేర్పిస్తాను. వ్యాధులకు ఒక ముఖ్య కారణం పొల్యూషన్, మ్యాలిటీషియన్. హంగర్ ఇంకా పొల్యూషన్ వల్ల ప్రపంచంలో చాలామంది వ్యాధులు బారిన పడుతున్నారు. హంగర్ అండ్ పొల్యూషన్, తెలుగులో దాన్ని ఆకలి వ్యాధి అంటారు. ఎన్నో రకాల డెఫిషియన్సీలు ఉన్నాయి. ప్రోటీన్ నుంచి విటమిన్ B12, కాల్షియం, ఐరన్, ఒమేగా 50% నుంచి 80, ఒక్కో చోట 90 వరకు పర్సంటేజ్లో ఈ విధంగా ప్రజల్లో డెఫిషియన్సీ ఉంది. శ్వాసను బయటకు వదిలి ఇలా ముందుకు వంగండి. తలతో ఇలా మోకాళ్ళను తాకేలా చూడండి. ఈ విధంగా ఓపిగ్గా చెయ్యండి. పాదహస్తాసనం. ఫార్వర్డ్ బెండింగ్ తర్వాత బ్యాక్వర్డ్ బెండింగ్ చేయాలి. ఎవరికి వెర్టిగో ప్రాబ్లం ఉందో, తల తిరుగుడు, సర్వైకల్ పెయిన్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు ఈ విధంగా నెమ్మదిగా వంగండి. అర్ధచక్రాసనం అందరూ చెయ్యాలి. జాగ్రత్తగా చెయ్యండి. శ్వాసను నింపండి. కళ్ళు తెరిచి చెయ్యండి, లేదంటే మైకం వచ్చే అవకాశం ఉంది. కళ్ళు మూసుకోవద్దు. రిలాక్స్. వృక్షాసనం ప్రయత్నించండి. వ్యాధులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో నేను గూగుల్ పోషణ గురించి మాట్లాడుతున్నాను. చిన్న చిన్న విషయాలు, కిలో లెక్కలో కాదు, గ్రామ్ లెక్కలో కాదు, మిల్లీగ్రామ్, మైక్రోగ్రామ్, ఆ స్థాయిలో కూడా శరీరంలో పోషకాలు లోపించాయంటే అందువల్ల కూడా నాడీ నరాలకు ఏదైనా వ్యాధి రావచ్చు, మనకి కష్టాన్ని ఇవ్వచ్చు, నొప్పులిస్తాయి, బాధలనిస్తాయి. అప్పుడు దానికి ఒక అతిపెద్ద కారణం స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్. ఒక పక్క చేయాలి, రెండో పక్క పంజా కింద కాలు ఎత్తి ఇలా. పంజాని ఈ పొజిషన్లో ఉంచండి. ఓపిగ్గా చెయ్యి ఎత్తండి. తర్వాత ఈ విధంగా ఒక స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు భస్త్రిక కూడా చేయొచ్చు. గాఢమైన పూర్తి శ్వాసను వదలండి. వదలండి. సహజమైన ఊపిరిని వదలండి. సహజంగా వదలండి. నార్మల్ బ్రీతింగ్. మీరు కపాలభాతి కూడా చెయ్యొచ్చు. బాహ్య ప్రాణాయామం కూడా చెయ్యొచ్చు. ఆసనం చేసేటప్పుడు మనం నార్మల్గా చేయాలి. ఇప్పుడు ఎవరికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉందో వాళ్ళు ఈ విధంగా చేయాలి. చెయ్యి ఈ విధంగా పెట్టి కూడా చేయొచ్చు. గరుడాసనం. వదిలేటప్పుడు ఈ విధంగా మెల్లగా ఇలా. తొందరపడి చెయ్యకూడదు. ధైర్యం యోగా యొక్క మొదటి లక్షణం. యోగాతో ధృతిక్షమా తమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహాః ధీర విద్యా సత్యమక్రోధో దర్శకమ ధర్మలక్షణ.
స్ట్రక్చరల్ బ్యాలెన్స్ కోసం యోగా అభ్యాసం చేయండి. కూర్చోండి. కాలు ముందుకు చాపండి. ముందు వెనక, లెఫ్ట్ రైట్. పూర్తిగా వంగాలి. తర్వాత స్ట్రక్చరల్ బ్యాలెన్స్లో మెడ నుండి కాళ్ళు, చేతులు, నడుం వరకు, పొట్ట వరకు బ్యాలెన్స్ దొరుకుతుంది. ముందుకు వంగండి, ప్రయత్నించండి. ఎక్కువగా వంగలేని వాళ్ళు ఇదిగో ఇలా ఈ విధంగా చెయ్యండి. బాగా లాగి పట్టుకోండి శరీరం. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లగా మీ నాడీ నరాలలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ దొరుకుతుంది. స్ట్రెచ్చింగ్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. బలంగా చేసేవి కూడా ఉంటాయి, కానీ ఆ విధంగా చెయ్యకూడదు. ఇలా ముందుకు వంగండి. శస్కాసనం. 2 చేతులు పైకి. నడునొప్పి ఉన్నవాళ్ళు ముందుకు వంగొద్దు. హెరిన్య ఉన్నవాళ్ళు వెనక్కి వంగొద్దు. ఈ లెవెల్కి చాలు. శ్వాసను ముందుకు వదిలి ముందుకు వంగండి. కొంచెం సేపు అలాగే ఉండండి. నార్మల్గా చేయండి. పూర్తి గాఢమైన శ్వాస. పది 20 సెకండ్ల నుంచి మొదలుపెట్టి చేతిని ఇలా కిందకు దించండి. ఏ యొక్క యోగా అభ్యాసాన్ని చెయ్యటానికి, తర్వాత దాన్ని వదలటానికి ఒక నార్మల్ అయిన విధానం ఉంటుంది. ఆ విధంలోనే చెయ్యాలి. ముందుకు వంగండి. తర్వాత ఈ విధంగా వెనక్కి వంగగలిగిన వాళ్ళు కొంచెం కాలు పంజాలను ఇలా విచ్చి పెట్టండి. తర్వాత కాలి బ్రొటన వేళ్ళు ఈ విధంగా ఆని ఉండాలి. ఈ విధంగా వెనక్కి వంగండి. ఎవరు వంగగలరో వంగండి. మిగిలిన వాళ్ళు ఈ విధంగా చేయండి చాలు. చేతులు కింద పెట్టండి. మిగతా వాళ్ళందరూ పూర్తిగా చేయండి. మళ్ళీ రండి. ఇప్పుడు వెనక ఈ విధంగా వంగండి. ఇది ఉష్టాసనం, అర్ధ ఉష్టాసనం. ఇది స్ట్రక్చరల్ బ్యాలెన్స్కి చాలా మంచిది. పద్మాసనం, యోగ ముద్రాసనం, తర్వాత శుద్ధ పద్మాసనం. ఇప్పుడు వినండి. ఒకసారి చాలా టెస్టులన్నీ నార్మల్గా ఉంటాయి. నేను ఇక్కడ చాలా పెద్ద పెద్ద విషయాలు చెబుతున్నాను. అయినప్పటికీ వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే పొట్ట జారింది అని. శ్వాసను బయటకు వదలండి. ఎవరికి నడునొప్పి ఉందో వాళ్ళు అధికంగా చేయకూడదు. హెరిన్యా ఉంటే వాళ్ళు వెనక్కి ఎక్కువగా వంగకూడదు. తర్వాత ఎవరికి బొడ్డు జారి ఉంటుందో, ఎవరి శరీరంలో ఈ పెద్ద కారణాలు తెలియట్లేదో, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయంటే బ్లడ్ 100% అబ్సల్యూట్లీ రైట్. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, యాంజియోగ్రఫీ, అన్నీ కూడా నార్మల్. ఎండోస్కోపీ కూడా నార్మల్.
అన్ని హార్మోన్స్ నార్మల్గానే ఉంటాయి. వాత పిత్త కఫాలు ఒక్కోసారి వాటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 3 దోషాల్ని ఎలా నివృత్తి చేయాలి అని ఇప్పుడు ఇక్కడ నేను స్ట్రక్చరల్ బ్యాలెన్స్తో త్రిదోషం అంటే ఏమిటి, 3 విధాలైన జీవక్రియల వల్ల, తర్వాత దానివల్ల ఏ సమస్యలు ఏర్పడతాయి, వ్యాధుల యొక్క కళ్లకు తెలియని కారణాలు, ఈ యొక్క మనుషులు మిషన్లు తయారు చేశారు కదా, అందులో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు డిసీజెస్ యొక్క కాజెస్. ఈ విధంగా కొంచెం ప్రయత్నం చేయండి. నుదురు కింద టచ్ అయ్యేలాగా ప్రయత్నించండి. నుదురు అందుకోలేకపోతే ఇలా వంగండి చాలు. పూర్తి గాఢమైన శ్వాస, ఏ తొందర లేదు, ధైర్యంగా ఉండండి. ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. ధైర్యం, డీవియేషన్ ఉండకూడదు. దీన్నే అఖండ సాధన అంటారు. ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విహితా విరమంతి మధ్యాః విఘ్నై పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారభ్య చోత్తమ జనాన పరిత్యజంతి. నిందంతు నీతి నిపుణా యది వా స్తువంతు లక్ష్మీః సమావిశతు గచ్చతు వా యథేష్టం అద్దేవ మరణమస్తు యుగాంతరే వా న్యాయాత్ పథ ప్రవిచలంతి పదం న ధీరాః. ఇప్పుడు చూడండి, 1 నిమిషం ఉండే తీరాలి. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వల్ల లో బీపీ, హై బీపీ, షుగర్, హై షుగర్, స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్, స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వాత పిత్త కఫాలతో ఇన్బ్యాలెన్స్, అన్నీ ఇన్బ్యాలెన్స్గా మారతాయి. స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వల్ల నిద్ర పట్టదు, ఆకలి తగ్గడం, కడుపు క్లీన్ అవ్వకుండా ఉండడం. స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వల్ల శరీరం, మనసు చెడిపోవడం, శరీరం చెడిపోవడం. ముందుకు వంగారు, ఇప్పుడు వెనక్కి వంగండి. ఈ విషయం చిన్నది కాదు, చాలా పెద్ద విషయం. మీకు ఇలా అనిపించవచ్చు, ఈ స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏమిటి అని. చూడండి, స్ట్రక్చర్ అండ్ క్యారెక్టర్, ఇది ఇన్బ్యాలెన్స్ అయిందంటే తర్వాత ఇంకేముంటుంది. ఇప్పుడు చూడండి, మీరు వంగగలిగితే చాలా మంచి విషయం. వంగలేని వాళ్ళు ఇంతవరకు రావచ్చు. తర్వాత మెల్లమెల్లగా వెనక్కి వంగారంటే ఈ మోకాళ్ళు కిందకి ఆనాలి, తర్వాత వెన్నుముక నేలకు ఆనాలి, తర్వాత 2 చేతులు మీరు ఇలా తిన్నగా కూడా ఉంచుకోవచ్చు. దీన్ని 3 విధాలుగా చేయొచ్చు. శుద్ధ పద్మాసనం, 1 టైప్ ఆఫ్ శుద్ధ పద్మాసనం. ఒక విధం, వేళ్లతో వేళ్ళు ఈ విధంగా కలిసి ఉండాలి, వేళ్ళు తిన్నగా ఉండాలి. తర్వాత అలాగే ఉండండి. దీంతో మీ బొడ్డు సరైపోతుంది. బొడ్డు అనేది ఒక రిఫ్లెక్షన్. స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ అయ్యిందంటే బొడ్డు దిగిపోతుంది. తర్వాత దీనివల్ల ఎన్నో రకాల వ్యాధులు ఏర్పడతాయి. ఒకరి యొక్క వెయిట్ ఎంతవరకు తగ్గిపోయిందంటే, దేవుడా, కొంతమందికి ఒళ్ళు ఎక్కువైపోతుంది. నేను చూశాను, 2 ఇంచులు జారిపోయి ఉంటుంది, 3 ఇంచులు కూడా జారిపోయి ఉంటుంది. దీనివల్ల అన్నిటికీ కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఒక్కో అభ్యాసం ఈ విధంగా. ఇంకోటి, చేతులు ఇలా ఉంచుకోండి తలకి వెనకాల. తర్వాత ఓ 2 నిమిషాలు ఇలాగే పడుకోండి. పూర్తి గాఢమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా. పోదాం. రెండవ దారి అభ్యంతర ప్రాణాయామం. శ్వాసను బాగా పీల్చుకోండి. మూడవ విధం, ఊపిరిని బయటకు వదలండి. బాహ్య ప్రాణాయామం.
కొంతమందికి కడుపులో గుడుగుడుమంటూ ఉంటుంది. ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ పుల్గా ఈ నరాలు లాగుతూ ఉంటాయి. తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఒక వ్యత్యాసమైన సిచ్యుయేషన్. దీని మూడో విధానం ఈ విధంగా. ఇది ఇలా అర్ధమచ్చేంద్రాసనం. ముందు వేళ్ళు పట్టుకోండి, కాలు వేళ్ళు పట్టుకోండి. తర్వాత తలని కింద పెట్టండి. తిరిగి వచ్చేసాం నెమ్మదిగా. తర్వాత ఎవరైతే తిన్నగా రాలేరో వాళ్ళు కాళ్ళు ఈ విధంగా తెరిచి నెమ్మదిగా తిరగండి. ఇప్పుడు జరుగుతున్నది ఎందుకోసం? ఈ యోగా స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ కోసం. తర్వాత బొడ్డు చక్రం, దీన్ని సూర్యచక్రం అని అంటారు, సూర్య సాధన. సరే, ఇప్పుడు వెళ్ళకిలా పడుకోండి. నేను మీకు చాలా సులభమైన అభ్యాసాలు చెబుతాను. ఇప్పుడు దీంట్లోంచే మీరు గోముఖాసనాన్ని చేయొచ్చు. ఇప్పుడు ఇలా చేయండి, ముందు చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ చేయొచ్చు, స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ కోసం. వీటిల్లో ఏదో ఒక 2-3 ఆసనాలు వదిలేసినా కూడా దిగులు పడకండి. నా స్ట్రక్చర్ కరెక్ట్గానే ఉంటుంది. ఎడంకాలు కింద, కుడికాలు పైన, కాలు మీద కూర్చున్నాను. అలా కూర్చోలేకపోతే కాలుని కొంచెం ఇలా విడదీసి కూర్చోండి. ఎవరికి ఎలా వీలైతే అలా చేయండి. ఇప్పుడు చూడండి, మోకాళ్ళకి మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఒక కాలు కింద, ఇంకో కాలు ఈ పక్కన నేలను తాకాలి. సరైన పద్ధతిలో చేయాలి. ఏ కాలు పైన ఉందో ఆ చెయ్యి పైకెత్తి ఇంకో చెయ్యి కింద నుంచి తాకాలి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా పట్టుకోవాలి. ఇలా ఉంటూనే మధ్యలో ప్రాణాయామం భద్రగా చేయండి. ఇది లంగ్స్కి, హార్ట్కి. తర్వాత ఫిజికల్ బ్యాలెన్స్తో కలిపి మెంటల్ బ్యాలెన్స్ కూడా కలిపి, తర్వాత ఎంతో పెద్ద విషయం శ్వాస బ్యాలెన్స్ కూడా కలిపి ఉంటుంది. ఎవరికి హైడ్రోసెల్ ఉందో వాళ్ళు గరుడాసనం ఒక 2 నిమిషాలు చేయొచ్చు. తర్వాత గోముఖాసనం ఒక 2 నిమిషాలు. చంద్ర ప్రభావతి, వృద్ధి బాధికావటి, నవాది మందులు ఇస్తాం. 1-2 రోజుల్లో ఇది నయమైపోతుంది. అది స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ కారణం వల్లే ఏర్పడుతుంది. చిన్న వయసు నుంచే ఈ సమస్య మొదలవుతుంది. కొంతమందికి లేట్ చేశారంటే ఏ స్థాయికి పరిస్థితి దారుణంగా మారిపోతుందంటే 1/2 కిలో 1 కిలో హైడ్రోసెల్ వస్తుంది. చాలా దారుణంగా ఉంటుంది. భస్త్రికా చేయండి, కపాలభాతి చేయండి. మధ్య వేగంలో సాధారణంగా బాహ్య ప్రాణాయామం చేయండి. ఈ విధంగా ప్రతి అభ్యాసాన్ని 1 నిమిషం 2 నిమిషాల పాటు చేయండి. ఇంకో పక్క చేయండి. బాగా లాగి మీ శరీరము, మనస్సు బాగా ఉండాలి. ప్రయత్నించండి. ఇలా మీ వల్ల కాకపోతే యాక్టింగ్ అయినా చేయండి. ఇలా చేయండి. మెల్లమెల్లగా టచ్ చేయండి. మెల్లమెల్లగా ప్రయత్నం చేయండి. పై చెయ్యి చెవులను టచ్ చేయాలి.
ఈ విధంగా కొంతమంది చేస్తారు, కానీ వెంటనే తీసేస్తారు. గ్రామ భాషలో చెప్పాలంటే పేరుకు చేయడం అంతే. మొదలుపెట్టిందే ముగించేద్దామని. దీనికి అర్థం ఏమిటి? ఇది చేసేసాం, ఇది చేసేసాం, ఇది చేసేసాం, కానీ ఏమీ చేయలేదు. ఇలా కుదురుతుందో ఏమిటి? పై చెయ్యి పై వైపున చెవులకు అంటుకోవాలి. భస్త్రిక, కపాలభాతి, బాహి ప్రాణాయామం, ఉజ్జాయి. చూడండి, ఇప్పుడు తిరిగి పడుకోండి మెల్లగా. ఇప్పుడు కొంతమంది వేళ్ళు, కొంతమంది కళాయి, కొంతమంది శరీరము, కొంతమంది మెడ, నడుము, కొంతమందికి పైన కింద నొప్పులు వస్తాయి. కొంతమందికి కడుపు, కొంతమందికి నడుము, కొంతమందికి మోకాళ్ళు, కొంతమందికి కాళ్ళు, పంజా. ఇలా నొప్పిగా ఉంటే నెమ్మదిగా చేయండి. పూర్తి గాఢమైన శ్వాస, స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్. చేసేటప్పుడే ఈరోజు ఇప్పుడు మీతోటి అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. నేను స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ కోసం చెబుతున్నాను. నేను ఇంకా ఏం చెబుతున్నాను? స్ట్రక్చరల్ బ్యాలెన్స్ కూడా అన్ని రకాల వ్యాధులకి ఒక ముఖ్య కారణము అని. దీనివల్ల లైఫ్ స్టైల్ డిసీజ్, జెనెటిక్ డిసీజెస్, తర్వాత ఎన్నో ఇన్బ్యాలెన్స్, ఎస్ఎల్ఈఎంఎస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్కు కారణం అవుతాయి. సాధారణమైన రూపంలో చలి, జ్వరం రూపాలలో వాత, పిత్త, కఫ వ్యాధులు, త్రిదోషం వ్యాధులు, శ్వాసను నింపుకుని కాళ్ళు ఇలా మర్చుకోండి. తర్వాత మీరు ఇలా చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, భుజంగాసనము చేయొచ్చు, 3 రకాలైనవి. శలభాసనం చేయొచ్చు 4 రకాలుగా. భుజంగాసనం కూడా 4 రకాలుగా చేయొచ్చు. సరే, 4 రకాలుగా మనం చేద్దాం. ప్రతి అభ్యాసం 10-20 సెకండ్ల నుంచి హాఫ్ మినిట్ వరకు ఎవరు ఎంతవరకు ఎత్తగలరో అంతవరకు ఎత్తండి. వాత దోషాలు ఎక్కువైతే శరీరం పూర్తిగా నొప్పిగా ఉంటుంది. జాయింట్ పెయిన్స్ వస్తాయి. అధికమైన పరిణామాలు కాళ్ళు, చేతులు, వేళ్ల నుంచి మొదలుపెట్టి కాళ్ళు, పాదాల వరకు, తర్వాత మోకాళ్ళలో, తర్వాత భుజాల్లో, మెడలో, తర్వాత చేతి వేళ్లల్లో కూడా, తర్వాత కళాయిలో, వీటన్నిటిలో కూడా నొప్పి వస్తుంది. ఈ విధంగా భుజంగాసనం ఒక విధంగా. తర్వాత రెండో విధానం, జాయింట్స్కి అతిపెద్ద పరిణామం ఏర్పడుతుంది. పాద నొప్పులు. ఇక రెండవది కండరాలకు నొప్పి, మసిల్స్కి. దాన్ని ఇప్పుడు ఫైబ్రోమయాలజీ అంటున్నారు. తర్వాత బోన్స్ లోపల నొప్పి ఉండడం ఆస్టియోపొరాసిస్, ఆస్టోవినియా ఆస్టోపొరాసిస్ అని చెబుతారు. బాగా ఎత్తండి. కొంచెంసేపు ఇలాగే ఉండండి, తిరిగి రావద్దు, అలాగే ఉండండి. నరాలు, నాడుల్లో పరిణామాలు ఏర్పడితే ఎస్ఎల్ఈఎంఎస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిందంటే బ్రెయిన్ డిఫెన్సీ అని చెబుతారు. పార్కిన్సన్, పారలైజెస్. ప్రశాంతత, నిద్ర కరువైపోతుంది.
ఇది భుజంగాసనం. మూడవది ఈ విధంగా భుజం నుంచి ఇలా ఆపోజిట్ పాదాన్ని చూసేలాగా ఉండాలి. కాళ్ళల్లో మళ్ళీ దూరంగా ఉండాలి. ఇలా పక్కకు తిరగండి. వర్కౌట్ అయిందా? భుజాలకు పైన ఇలా చూడాలి. తర్వాత కొంచెం సేపు అలాగే ఉండండి. శ్వాసిస్తూనే ఉండండి. నార్మల్ అయిపోతుంది. కొంతమంది అలాగే తిరిగి వచ్చేస్తారు. 6 నిమిషం నుంచి 1 నిమిషం వరకు అలాగే ఉండండి. 3 అభ్యాసాలు ముగిశాయి. ఇది 4వది. బొడ్డు వరకు లేపండి. ప్రయత్నించండి. అలసిపోయారంటే చేతి మీద చెయ్యి వెయ్యండి. కాళ్ళ పాదాలు, పంజా లోపల. ఇప్పుడు మీరు అందరూ ఎలా ఉన్నారో కరెక్ట్గా ఉందో చూసుకోండి. ఎవరికి పాదాలు కింద పైన ఉన్నాయో వాళ్ళకి స్ట్రెచర్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేనట్టు. దీనికి మీకు నేను 3-4 విధాలు చెబుతాను. కొంతమందికి ఎడం పాదం కింద ఉంటుంది, కుడి కాలు పాదం పైన ఉంటుంది. అది వాళ్ళకే కొంచెం కొంచెంగా తెలుస్తుంది. లాగితే సరైపోతుంది. తర్వాత ప్రయత్నించడం వల్ల మీ కాళ్ళ పాదం సరిసమానంగా అవుతుంది. కొంతమందికి ఒక కాలు పైన ఇంకో కాలు కింద ఉంటుంది. దీనికి అర్థం మీ స్ట్రక్చరల్ బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని. ఇది ఇంకో విధానం. దీంట్లో శలభాసనం కూడా చేయండి. రెస్ట్ కోసం చెప్పాను, దాని పద్ధతి కూడా చెప్పాను. తిన్నగా లేచిన తర్వాత చెబుతున్నాను. స్ట్రక్చర్ బ్యాలెన్స్ని పొందొచ్చు. తర్వాత డిసీజెస్ రూపంలో రిఫ్లెక్షన్స్ జరుగుతాయి స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వల్ల. ప్రతి కాలు పైకెత్తండి మెడకు సమానంగా. రెండో కాలు నేల మీద, కడుపు ఇలా ఉండాలి, నడుము ఇలా ఉండాలి. క్రాస్గా లేపొద్దు, తిన్నగా ఉండాలి. తర్వాత అలాగే నిలపండి. ధైర్యంగా చేయండి. తర్వాత రెండో పక్క పూర్తి గాఢమైన శ్వాస. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు 2 కాళ్ళతో చేయండి. తర్వాత ధనురాసనం. తర్వాత మకరాసనం.
ఇప్పుడు వెళ్ళకిలా పడుకోండి. ఇలా పడుకున్న తర్వాత మీరు చేతులను ఇలా పెట్టొచ్చు, కాళ్ళను ఇలా పెట్టొచ్చు. మీరు చేతులను ఇలా పెట్టొచ్చు, కాళ్ళను ఇలా పెట్టొచ్చు. అరిచేతులు ఇలా చాపినప్పుడు వేళ్లకు కింద పెద్ద పెద్ద రేఖలు ఉంటాయి. ఆ రేఖల్ని కలిపిన తరువాత చిటికిన వేళ్ల రేఖలు పైన కింద ఉండకూడదు. అలాగే సరిగ్గా ఉండాలి. ఒకవేళ సరిగ్గా ఉన్నట్టయితే ప్రయత్నం చేసేటప్పుడే సాధారణంగా అప్పుడు మీ స్ట్రక్చరల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందని అర్థం, లేదంటే ఇన్బ్యాలెన్స్గా ఉందని అర్థం. కాలి పాదాలు కలిపి ఉంచండి. వేళ్ళు కింద పైన ఉన్నాయంటే అవి ఎదుటి వాళ్ళకి కనిపిస్తాయి, మనకు కనిపించవు. కొంతమందికి 6 ఇంచ్ 1 ఇంచ్ వరకు పైన కింద ఉంటాయి. ఇది ఒక విధంగా బొడ్డుకి పైన కొలిచి చూస్తే నేను ప్రజలకి 2 ఇంచుల వరకు డిఫరెన్స్ ఉండడం చూశాను. ఇది ఈ చోటులో ఇక్కడ సాధారణమైన నొప్పి ఉంటుంది. అందరూ వాళ్ళ కాళ్ళు మడవండి. తర్వాత మీ బొడ్డుకి పైన వేళ్ళు పెట్టి చూడండి. కొంతమందికి సరిచేసాం. ఇప్పుడు మీకు సగం నయమై ఉంటుంది, సగం పైన. ఇప్పుడు మిగతాది కూడా నయమవుతుంది. బొడ్డుకు మధ్యలో గుండె చప్పుడు వినొచ్చు. కొంతమందికి గుండె చప్పుడు కింద ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు బయటికి వెళ్ళవలసి ఉంటుంది. నాడికి పైన గుండె చప్పుడు ఉంటే కఫం ఎక్కువగా ఉంటుంది, క్రానిక్ కాన్స్టిపేషన్. మరి కొంతమందికి రైట్ సైడ్, మరి కొంతమందికి లెఫ్ట్ సైడ్. ఈ విధమైన గుండె చప్పుడు ప్రాబ్లం ఉందంటే వాత పిత్త కఫాలు ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుగానే ఉంటారు. ఇలా మరి కొంతమందికి కడుపంతా నొప్పిగా ఉంటుంది, ప్రాబ్లంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇది సరిచేయడానికి ఏమేం చేయాలి? ఒక మార్గం ఉంది. మర్కటాసనం. 2 చేతులు భుజాలకు పైన, 2 చేతులు చాపండి. తర్వాత 2 కాళ్ళ మోకాళ్ళు పంజా దగ్గర, కుడివైపు కాళ్ళు, ఎడం పక్క తల. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉండాలి. పాదానికి పైన పాదం, మోకాళ్ళకు పైన మోకాళ్ళు. తర్వాత కాన్సంట్రేషన్తో, ఏకాగ్రతతో, సహజమైన పద్ధతిలో బాగా రిలాక్స్ అయి చేయాలి. పూర్తి గాఢమైన శ్వాస. బొడ్డుకి మండూకాసనం, పవన్ముక్తాసనం, ఉత్తాన పాదాసనం చేసి కూడా సరిచేయవచ్చు. బొడ్డుకు పైన దీపం పెట్టి, గ్లాసు చెంబు పెట్టి కూడా సరిచేయచ్చు. ఒక వాక్యూమ్ ప్రెషర్ ఇచ్చి కూడా సరిచేయచ్చు. బొడ్డు కాళ్ళలో షాక్ ఇచ్చి, లేదంటే చేతిలో ట్రీట్మెంట్ చేసి కూడా సరిచేయచ్చు. బొడ్డు సరిచేయటానికి 10 రకాలు ఉన్నాయి, కానీ అది టెంపరవరీగానే సరవుతుంది. మీ బొడ్డు పర్మనెంట్గా సరవ్వాలి. సస్టైనబుల్ హెల్త్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. పర్మనెంట్గా బొడ్డు నయం కావడానికే ఈ ఆసనం. ఇలా చేయండి. కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మోకాలు పైన మోకాలు, పాదం పైన పాదం, కాళ్ళు లెఫ్ట్, తల రైట్ సైడు. శ్వాస సాధారణంగా తీస్తూ ఉండాలి. ఈ అభ్యాసాలన్నీ చేస్తూ ఉండడం వల్ల చివరికి మీరు పొందగలిగేది ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య, మీకు ఉన్న నొప్పులు, వేదనలు ఒక మాయలాగా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మీరే అనుకుంటారు ఏమిటిలా జరిగింది అని. ఇది ఒక అద్భుతంలాగా ఉంటుంది. ఇది మీకు వెంటనే రిలీఫ్ని ఇస్తుంది. మీకు చాలా బాగుంటుంది. ఇలా మర్కటాసనం. ఒకే స్థితిలో ఉండాలి అని రిలాక్స్. తప్పుడు పద్ధతిలో నిద్రపోవడం, తప్పుడు పద్ధతిలో కూర్చోవడం, రాత్రంతా నిద్రపోయి పొద్దున్న లేవడం, మెడలు అన్నీ జామ్ అవుతాయి, నడుం జామ్ అవుతుంది. ఇది రాత్రి ఉపద్రవంగా మారింది. ఏమైంది? తప్పుడు పద్ధతిలో కూర్చుని నిద్రపోవడం వల్ల స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది.
మెడ బెణుకుతుంది, సర్వైకల్ ప్రాబ్లం అవుతుంది, అన్నీ నాశనం అవుతాయి, అన్ని రోగాలు కూడా నెమ్మదిగానే వస్తాయి. మర్కటాసనంలోనే ఇంకో అభ్యాసం. మోకాళ్లకు పంజాకి ఒక అడుగు దూరం, కుడిపక్క మోకాలు నేల మీద, ఎడంపక్క మోకాలు కుడి పంజా మీద ఉండాలి, కుడిపక్క పంజా మీద. తర్వాత పూర్తిగా స్ట్రెచ్ చేయండి, పూర్తిగా స్ట్రెచ్ చేయండి. శ్వాస పీలుస్తూనే ఉండాలి. ఇది చాలా మంచి అభ్యాసం. ఇలాగే ఒక స్థితిలో ఉండండి. నెమ్మదిగా చేయండి. మన యోగా ఆచార్యుల వారు, సోదర సోదరీమణులు పాత అభ్యాసాలు తప్పుగా చేస్తే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మోకాళ్ళు, చేతులు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉండాలి. పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా సహజమైన పద్ధతిలో ఉండాలి. చేసేటప్పుడు మీరే దీన్ని తెలుసుకుంటారు, లోపల ఏదో నయమవుతోంది అని. రెండో వైపు కుడి మోకాలు నేల మీద, ఎడం మోకాలు కుడికాలు పంజా మీద. కుడివైపు బాగా స్ట్రెచ్ చేయండి, బాగా చేయండి, బాగా లాగండి. శ్వాస సహజమైన పద్ధతిలో ఉండాలి. ఒక మోకాలు నేల మీద, ఇంకో మోకాలు పంజా పైన, మెడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. తర్వాత శ్వాస సహజమైన పద్ధతిలో ఉండాలి. దీన్ని మీరు అభ్యంతర ప్రాణాయామంలో కూడా చేయొచ్చు. బాహ్య ప్రాణాయామంలో కూడా చేయొచ్చు. తర్వాత సహజమైన శ్వాస డీప్ బ్రీతింగ్లో కూడా చేయొచ్చు. కాళ్ళు తిన్నగా. మర్కటాసనంలోనే మూడో అభ్యాసానికి ఎడంకాల్ని తిన్నగా లేపండి. ఎంత ఎక్కువగా పైకి లేపగలిగితే మోకాలు పైన పంజాకి తిన్నగా. తర్వాత ఆపోజిట్ సైడ్కి తీసుకువెళ్ళండి. చేతితో పంజా దగ్గర కాలుకు నేరుగా. తర్వాత తీసిపెట్టండి. రెండు కాళ్ళు బాగా లాగండి. చేతి వేళ్లతో కాలి వేళ్లను పట్టుకోండి. మెడ ఆపోజిట్ సైడ్లో. కొంచెంసేపు ఇదే స్థితిలో ఉండండి. స్టాప్ చేయండి. నేనేం చెబుతున్నానంటే, వాతం ఎక్కువ అవడం వల్ల ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. తర్వాత ఎన్నో భయంకరమైన వ్యాధులు వస్తాయి. కఫం యొక్క ఎఫెక్ట్ ప్రాథమికంగా రెస్పిరేటరీ సిస్టమ్, గొంతులో, ఇంకా ముక్కు, చెవులు, ఇంకా తలలో ఏర్పడతాయి. తర్వాత కఫం యొక్క ఎఫెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఒబిసిటీ ఎక్కువ అవుతుంది. ఒబిసిటీ ఇది కూడా కఫం యొక్క ఎఫెక్ట్. ఎవరికి వాతం, పిత్తం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రజలు చాలా లావుగా ఉండరు. ఎవరికి కఫం ఎక్కువగా ఉంటుందో వాళ్లకు శరీరం అంతా ఒబిసిటీ ఎక్కువగా ఉంటుంది. శరీరం అంతా. తర్వాత అది రెండోది. తర్వాత పిత్తం ఎఫెక్ట్, మలమూత్రాల్లో మంట, కడుపులో మంట, కళ్ళల్లో మంట, తలనొప్పి, శరీరం అంతా చెమట ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది, అధికంగా కోపం వస్తుంది. ఇంకో పక్క ఇలా ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా చేయండి. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో కొంచెం సేపు ఇదే రకమైన స్థితిలో ఉండండి. శరీరం మొత్తం ఇలా తిప్పి పెట్టండి. అలాగే ఉండండి. శరీరం అంతా పూర్తిగా అలాగే స్టడీగా ఉండాలి.
దీర్ఘమైన శ్వాస బాహ్య ప్రాణాయామం, అభ్యంతర ప్రాణాయామంతో చేయండి. తిరిగి తీసుకురండి మెల్లగా. ఎలా కాలు తీసుకువచ్చారో అదే విధంగా తిరిగి తీసుకురండి. ఇప్పుడు తర్వాత అభ్యాసం పవనముక్తానాసనం. అన్ని స్ట్రక్చరల్ బ్యాలెన్స్ కోసమే జరుగుతూ ఉన్నాయి. పంజా కింద పాదం తిన్నగా పెట్టండి. 2 బొటన వేలు కలిపి ఉంచండి. ఇప్పుడు మెడనొప్పి ఎక్కువగా ఉంటే తల ఎత్తొద్దు. తల ఎత్తి మోకాళ్ళు 2 కలిపి ఉంచి కొంచెం సేపటికి భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామం, అభ్యంతర ప్రాణాయామం, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో అది చేస్తూ ఉండండి. ఒకే స్థితిలో ఉండండి. వాత పిత్త కఫం దాని యొక్క ఎఫెక్ట్, త్రిదోషం దాని యొక్క ఎఫెక్ట్. తర్వాత స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొంతమందికి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఏమీ చెయ్యాలి అనిపించదు, అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. శరీరం ఏ పని చెయ్యదు, లేవాలి అని అనిపించదు, ఏది చెయ్యాలని అనిపించదు. సోమరితనం ఎక్కువైపోతుంది, వేడి ఎక్కువైపోతుంది. మంచి చెడు పాపం ధర్మం ఏది కూడా తెలియకుండా పోతుంది. ఆ స్థితిలో మీరు కొట్టుకుపోతూ ఉన్నారు. అలక్ష్యం, ఇన్ యాక్షన్. ఒక్కోసారి రాంగ్ యాక్షన్ రియాక్షన్ కూడా వస్తూ ఉంటాయి, కానీ పనిచేసే తీరు వేరు. వివేకంతో చేయాలి. నడుము నొప్పి ఉంటే ఈ విధంగా చేయండి. ఇది కూడా స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. పవన్ముక్తాసనం, ఉత్తాన పాదాసనం. కాళ్ళు పైకి ఎత్తండి, శ్వాసను ఆపిపెట్టండి. వాతం, పిత్తం, కఫం, త్రిదోషం, స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్. దీనివల్ల అన్ని రకాల సమస్యలు పెరుగుతాయి. జలసి, కోపం ఇవన్నీ కూడా పెరుగుతాయి. తిండిలో ఒక కంట్రోల్మెంట్ ఉండదు, నిద్ర కూడా ఉండదు. చింతన, భావన, మానసిక స్థితి అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. వివేకం లేకుండా పోతుంది. వివేకంతో కూడిన కామ క్రోధాలు, వివేకం లేని కామం కూడా ఉంటుంది. శారీరక సంబంధంలో భార్యాభర్తలకు ఉండేది వివేకమైనది. తర్వాత అది కూడా సరైన విధంగా బ్యాలెన్స్గా ఉండాలి. కోపం, దుష్ట శక్తుల మీద కోపం, దుష్ట కర్మల మీద కోపం, మంచి వాళ్ళను గౌరవించడం, తర్వాత వాళ్ళ యొక్క రియాలిటీని, మీ యొక్క స్వీయ మర్యాదను, స్వీయ గౌరవాన్ని, తర్వాత వివేకంతో కూడిన కామ క్రోధ మోహం అహంకారం, प्रमाण विपर्य विकल्प निद्रा स्मृति रूप क्लिष्ट वृत्तियां और अविद्या स्मिता राग द्वेष अभिनिवेश जो क्लेश होते इसका. కాలు పైకి లేపి నిలిపి ఉంచండి. తర్వాత మెల్లమెల్లగా కిందకు తీసుకురండి. ఉత్తాన పాదాసనం. తవ ప్రధాన్, రజప్రధాన్. తర్వాత ఒక్కోసారి తత్వం ఎంత పెరిగిపోతుందంటే సహజ స్థితిని మర్చిపోతారు. మంచిది చెడు మర్చిపోతారు. అది కూడా మంచిది కాదు. అందువల్ల प्रकाश क्रिया स्थितिशीलम भूतेन्द्रियात्मकं भोगापोर्गार्थम दृश्యం. స్ట్రక్చరల్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే చాలా మంచిది. మీరు మానసికంగా ఈ విధంగా అనుకోండి,
మీరు తత్వంలో ప్రతిష్టమయ్యారు, భావంలో ప్రతిష్టమయ్యారు. ఒకవేళ ఈ 3 గుణాలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయంటే మీకు చాలా మంచిది. లేదంటే కూర్చోలేరు, నిద్రపోలేరు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ప్రకాష్ క్రియా ప్రాసెస్ అంటే ధ్యానశీలత, గతిశీలత, ఇంకా శాంతి. ఇది సత్వ రజస్తమో గుణాలతో దైవీకమైన స్వరూపం. బ్యాలెన్స్గా ఉండడం దాని లక్షణం. పవన్ముక్తాసనం, ఉత్తాన పాదాసనం, తర్వాత నౌకాసనం. 6 నిమిషం నుంచి 1 నిమిషం వరకు ఈ విధంగా శరీరాన్ని నిలిపి ఉంచాలి. 2 వైపుల నుంచి లేపి సహజ స్థితిలో ½ ఫీట్ లేపండి. ఇంతే. కొంచెంగా లేవండి. ఎవరు ఎక్కువగా లేపగలరో వాళ్ళు ఈ రీతిలో లేపండి. చేయండి, అందరూ చేయండి. మోకాళ్ళు స్ట్రైట్గా, చేతులు కూడా స్ట్రైట్గా ఉంచండి. చేతి వేళ్ళు కూడా కలిపి స్ట్రైట్గా ఉంచండి. కాలి వేళ్ళు కూడా స్ట్రైట్గా ఉంచాలి. సహజమైన శ్వాసను వదులుతూ ఉండండి. కొంచెం ఎత్తినా సరే పూర్తి లాభం కలుగుతుంది. కొంచెం నొప్పిగా ఉంటుంది, కడుపు నొప్పిగా ఉంటుంది. కొంచెం సేపు చేసిన తర్వాత ఇంతకు మించి చెయ్యలేమో అనిపిస్తుంది. కాళ్ళు మడవండి. సేతుబంధాసనం. శ్వాసను బయటకు వదిలేసి కడుపును లోపల పెట్టండి. ఎవరికి బొడ్డులో ప్రాబ్లం ఉందో వాళ్ళకి పవన్ముక్తాసనం, తర్వాత ఈ సేతుబంధాసనం, ఇది అందరికీ పనికొస్తుంది. బొడ్డు నయమవుతుంది. ఈ విధంగా ఎంతసేపు ఉంచాలి? 1 నుంచి 2 నిమిషాల వరకు బాహ్య ప్రాణాయామంతో చెయ్యండి. చూడండి, చేస్తూనే ఉండండి. పూర్తిగా చేస్తేనే దీనివల్ల మీకు ఎటువంటి ఫలితం కలుగుతుందనే తెలుస్తుంది. లేదంటే విషయం వినదాంతో సరిపోతుంది అనుకోవచ్చు. అందువల్ల నేను చెబుతున్నాను, యోగా చెయ్యండి అని. యోగా గురించి తెలుసుకోండి, యోగాని చెయ్యండి, జీవించండి. అప్పుడు యోగా అదే మాట్లాడుతుంది. నేను బెనిఫిట్స్ చెప్పవలసిన అవసరమే లేదు. నేనేమంటున్నానంటే యోగా తనగానే మాట్లాడుతుంది అని.